గత కొన్ని రోజుల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డల పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి సిద్ధాంతపరమైన విషయాలు ఏమీ లేక రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కానివ్వండి, అభివృద్ధికి కానివ్వండి, రాష్ట్ర భవిష్యత్తు కోసం కానివ్వండి, అనేక గొప్ప కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితుల్లో ఈ పార్టీ, ఈ గొడ్డల పార్టీ కులాలు రెచ్చగొడతాం, క్రిమినల్స్కి సపోర్టుగా ఉన్నాము అనే భావన కలిగించి సమాజంలో క్రిమినల్స్ని ఎంకరేజ్ చేయటం, అదేవిధంగా గంజాయి బ్యాచ్ల్ని మీ అందరికీ మేము తోడున్నాం, మన ప్రభుత్వం 2009లో రాబోతుంది అని చెప్పేసి వీళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉందనే భావాన్ని తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తూ రాష్ట్రంలో విధ్వంసకర పరిస్థితులను సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అంతకంటే ఘోరం ఏమిటంటే కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, కులాల్లో విద్వేష భావాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయటం ఆ పార్టీ యొక్క దిగజారుడుతనం అని చెప్పేసి మనం చేస్తాను. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ప్రజా సంబంధమైన సమస్య వచ్చినా కూడా చాలా సిన్సియర్గా, ఎమోషనల్గా రియాక్ట్ అయ్యే వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన ఎప్పుడు కూడా కులాలను ప్రోత్సహించే విధంగా కానీ, లేదా కులాలను కించపరిచే విధంగా కానీ మాట్లాడకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో అన్ని వర్గాలకి కూడా న్యాయం జరగాలి, ఎక్కడైనా ప్రభుత్వ రంగం, ప్రభుత్వ అధికారుల వైఫల్యమైతే సిన్సియర్గా రియాక్ట్ అవటం ఆయన నైజం. క్రిమినల్స్కు సంబంధించి సమాజ హితవుని కోరుకునే వ్యక్తిగా క్రిమినల్స్ని మేము ప్రోత్సహించము, క్రిమినల్స్ ఎవరైనా సరే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే, సమాజంలో ఇటువంటి వారికి స్థానం లేదు అని చెప్పేసి మాట్లాడితే దాన్ని ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేస్తుందో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. క్రిమినల్స్కి స్థానం లేదంటే దానికి శాసనసభ్యుల మీద కేసులు లేవా, లేదా పవన్ కళ్యాణ్ మీద కేసులు లేవా అని అంటారు. అంటే వారి ఉద్దేశంలో రాజకీయ పరంగా ఏదైనా ఉద్యమం చేసినప్పుడు, లేకపోతే రాజకీయంగా అధికార పక్షాన్ని నిలదీసినప్పుడు సాధారణంగా పోలీసులు కేసులు పెడతారు. అదేవిధంగా మర్డర్ చేసిన వాళ్ళని, ముక్కుపచ్చలారని ఆడపిల్లల్ని చెరిచి నీచమైన ఘోరాలు చేసిన వాళ్ళు కూడా క్రిమినల్ కేసులు పెడతారు. అంటే వారు ఈ క్రిమినల్ కేసులు, ఆ క్రిమినల్ కేసులు ఒకటే అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారంటే ఎంతటి నీచ స్థాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగజారిపోతుందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రజలు కూడా ఆలోచించేస్తాను. ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేస్తుంది, అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుంది, శాంతి భద్రతల విషయంలో ఎటువంటి రాజీ లేని విధానాన్ని అనుసరిస్తుంది. అదేవిధంగా ఈ గంజాయి బ్యాచ్ల్ని అనగదొక్కటానికి ఎక్కడ కూడా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. క్రిమినల్స్ని, అదేవిధంగా గంజాయి బ్యాచ్ల్ని సమాజంలో ఏరివేసి వాళ్ళని సాధ్యమైతే మంచి మార్గంలో పెట్టడం, లేకపోతే చట్టపరంగా వాళ్ళని కఠినంగా శిక్షించటం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను. సాయికృష్ణ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు సింగపూర్ నుంచి వచ్చిన 10 నిమిషాల్లోనే
ఒక హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసి దాన్ని సమస్యని సమీక్షించి వెంటనే అలిగేషన్స్ ఉన్న మా అధికారి మీదని సస్పెండ్ చేయటం, మరి 2-3 రోజుల్లోనే ఆయన అరెస్ట్ కూడా చేయటం జరిగింది. అంటే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాం. ఇది వర్గాలకి కులాలకి కూడా సంబంధం లేదు. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టి మరి నీచంగా ప్రవర్తించి రాజకీయ లబ్ధి పొందటానికి ప్రయత్నం చేస్తాం. చాలా శోచనీయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పరిపాలనా పరంగా కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా ఆ ప్రభుత్వానికి లేదు, ఆ పార్టీకి లేదు. గతంలో దీనికి కంపారిటివ్గా ఈరోజు కూటమి పరిపాలన జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ఈ రాష్ట్రంలోకి వస్తున్న పెట్టుబడుల విషయంలో కానీ, దీంతో వాళ్ళు కంపేర్ చేసుకుంటాం కానీ, లేకపోతే మేము బాగా చేసాం మీరు ఏం చేయలేకపోతున్నారని కానివ్వండి, లేకపోతే దీన్ని తప్పు పట్టడానికి కానీ అవకాశం లేదు. కాబట్టి ఈ విధంగా కులాలు రెచ్చగొట్టుకుంటూ క్రిమినల్స్ని సమాజంలో భయాందోళనలు సృష్టించడానికి ప్రయత్నం చేయడానికి ఆ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది.